ఇరాన్ అధ్యక్షుడు తన దేశంలో ఉనికి కోల్పోయే పరిస్థితులలో యుద్ధాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడున్న ప్రజలే తిరుగుబాటు, హిజాబ్ వివాదం పీక్ స్టేజ్కి వెళ్ళి ప్రపంచమంతా ఇరాన్ని వేలెత్తి చూపించింది. మానవ హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన. ఆ సందర్భంగా వందలాది మంది కాదు వేలాది మందిని కాల్చి చంపారు, నోట్లో తుపాకులు పెట్టి మరి కాల్చి చంపారు, మహిళలతో సహా. దాంతో అసలు ఇస్లాం నుంచినే బయటకు వచ్చి బైజెంటైన్ మతం వైపుకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంట గెలవలేనటువంటి ఇరాన్ అధ్యక్షుడు రచ్చ గెలవాలనుకున్నారు. అందుకోసమనినే ఇజ్రాయెల్ వార్ క్రియేట్ చేశారు. హమాస్ వాళ్ళు ఎవరైతే తన డబ్బులతో బతుకుతున్న హమాస్ తన డబ్బులతో బతుకుతున్నటువంటి వివిధ తీవ్రవాద సంస్థలతో ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ పోయి అమెరికాతో పేచీకి దిగుతున్నారు. హెజ్బుల్లా అనేటువంటిది లెబనాన్ నుంచి నడుస్తుంది కదా, ఆ లెబనాన్ దాన్ని నడిపించేది ఇరానే కదా. ఇప్పుడు ఈ హెజ్బుల్లాకి సంబంధించిన ఇంకొక బ్రాంచ్ ఉంది, కతైబ్ హెజ్బుల్లా. ఇది ఇరాక్లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అమెరికాకి సంబంధించిన దళాలు ఇరాక్లో ఉన్నాయి. ఒకవేళ కనుక ఇరాన్ ఏదన్నా ఓవర్ యాక్షన్ చేస్తే అమెరికన్ దళాలు ఆ పక్క నుంచి వచ్చి యుద్ధానికి సిద్ధపడతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇరాను అమెరికా దళాల మీదకి దాడులు చేస్తామని ఈ కతాబ్ హిజ్బుల్లాతో వార్నింగ్లు ఇప్పిస్తోంది. తక్షణం దేశం విడిచిపోవాలి, ఇరాక్లో వదిలిపోవాలి, లేకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఎదురైతే అమెరికా వాళ్ళ ప్రాణాలకి మాది భద్రత లేదు అన్నటువంటి ప్రకటన చేసింది హిజ్బుల్లా. ఇప్పుడు ఈ పరిణామాల్ని అమెరికా ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి.